అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే గతంలో పర్యటనలో భాగంగా బాదురు పర్యటనలో భాగంగా అప్పటి నందిగామ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు అదేవిధంగా ఆయన సోదరుడు వీళ్ళు రాళ్లదాడిలో కీలక పాత్ర పోషించినట్లు ప్రస్తుత పోలీసులు వాళ్ళ యొక్క ప్రాథమిక విచారణలో తేలింది. చంద్రబాబు గారి మీద ఈ యొక్క హత్య ప్రయత్నానికి వీళ్ళందరూ కూడా పాల్పడ్డట్టు 3 టీములు కూడా వీళ్ళు ఏర్పాటు చేసినట్లు ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అసలుకి ఇంత తీవ్రమైన కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ అసలుకి బాబు గారిని వీళ్ళు ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాలు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆఖరికి ఆయన చంపడానికి కూడా ఒక టీం రెడీ చేసుకున్నారంట వీళ్ళు. ఎవరు? బాబు గారు వచ్చే ముందు నందిగామ పర్యటనలో భాగంగా ముందు రోజే ఆయన ఎక్కడికి రాబోతున్నారు, కరెంట్ ఎలా కట్ చేయాలి, ఒక పక్కా ప్రణాళికతో ఆయన మీద రాళ్ళ దాడి చేశారు. అప్పుడు పక్కన ఎవరైతే సెక్యూరిటీ అధికారి ఉన్నారో మధు గారికి గాయం అవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ మొత్తం బయట తీస్తూ ఉంటే మనం చూసాం. అప్పుడు పోలీసులు అన్నీ కూడా కేసులు నీలుగార్చే ప్రయత్నం. కానీ ఇప్పుడు పోలీసులు పూర్తిగా ఆధారాలతో సహా బయటికి తీసి అందులో ప్రాథమికంగా ఉన్నట్టు 4 అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ యొక్క నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు వాళ్ళ తమ్ముడి పేర్లు చెప్పడం జరిగింది. ఏంటంటారు ఇంత కుట్రకి పాల్పడడానికి కారణం వాళ్ళు? ఇప్పుడు మీకు ఏంటంటే ఆ మధ్య ఈ నందిగామ ఇన్సిడెంట్ అనేటువంటిది నాంది వరంగా చెప్పండి. కొంచెం ముందు వెనక నందిగామ, అనపర్తి, తర్వాత ఎర్రగొండపాలెం, అంగళ్ళు ఇలాగా ఇది వరకు పోలీసులని పెట్టుకుని నిర్బంధించడం, అడ్డగించడం చేశాడు. ఈ ఇన్సిడెంట్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 5-6 జరిగినాయి. ఈ 5-6 జరిగినప్పుడు ఒక మాస్ కేర్ లాగా దొమ్మిలాగా చేద్దామని ప్లాన్ చేశారు. అంటే మీకు ఏమవుతుందంటే ఒక అసాసినేషన్ కానీ ఒక హై ప్రొఫైల్ అసాసినేషన్లో మీకు ఒక సీరియస్ కేసు అయ్యి ఎవరో ఒకరు టార్గెట్ అవుతారు. ఇలాంటి దొమ్మి కేసులు అంటే కొంచెం తేలిగ్గా తీసి పడేస్తారు. అలా ప్లాన్ చేశారు వీళ్ళు. అంత కుట్ర కదా. అంటే చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టడానిక, ఆయన దూకుడిని అడ్డుకోవడానిక. అంటే అప్పుడు చాలా దూకుడుగా ఉంది ఆయన పర్యటనలో. ఎక్కడికి వెళ్ళా కానీ జనం విపరీతంగా రెస్పాండ్ అవ్వటం, ఆయన ప్రసంగాలు కూడా ఎప్పుడూ లేని చాలా ఆసక్తిగా వినటం, జనాల నుంచి ప్రతిస్పందన కూడా పర్ఫెక్ట్గా జనాలకి ఒక రకమైన అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చాలా ఉత్సాహవంతంగా ఉండేది, ఎంకరేజ్మెంట్ ఉండేది. ఆయన వెర్షన్ కూడా బాబు గారి వెర్షన్ కూడా మార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈయన ఆపాలి. ఒక పక్కన లోకేష్ గారి పాదయాత్రలో ఇవన్నీ పార్టీ రేజింగ్ మూడ్లో ఉంది. దీనివల్ల ఏ దారి ఉంటే ఆ దారిలో వీళ్ళు చేద్దామని ప్లాన్ చేశారు. వీళ్ళు బరితెగింపు ఇది. ఇప్పుడు ఇది రాళ్ళదాడి చేయటం, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ టీం మీద అటాక్ చేయాలనుకోవడం అనేటువంటి బాగా బరితెగింపు. అంటే ఆ సాహసం సాధారణంగా చేయరావడం ఉన్నాయి. అది చాలా రిస్క్తో కూడుకునే వ్యవహారం, చాలా ప్రమాదం వాళ్ళకి. దాంట్లో పాల్గొన్న వాళ్ళు సెక్యూరిటీ ఫైరింగ్ ఓపెన్ చేస్తే చాలామంది దెబ్బైపోతారు, చాలామంది పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో నందిగామలో జరిగిన ఇన్సిడెంట్ మనం తేలిగ్గా తీసి పడేయటం లేదండి. అవాళే మనం ఖండించాం, అవాళే దీని మీద అనుమానాలు వ్యక్తం చేసాం, చాలా ఆందోళన కూడా వ్యక్తం చేసాం. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎలాగే చేస్తారు, మాలాటోళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి అని పారా హుషారు జరభద్రం అని చెప్పాం మనం. అయితే ఇవాళ అది నిజంగానే వాళ్ళు ప్లానింగ్ చేశారు. ఇది పెద్ద స్కెచ్ అనేటువంటిది అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ పిలిపించి విచారణ చేయాలి. ఆ విచారణ చేసినప్పుడు వాళ్ళు ఏమో తెలియదు, గుర్తులేదు అంటే డిప్ప మీద ఒకటి లాగి చెప్పించాలి. ఓకే, ఆడ ఎవడనే కానీ ఇప్పుడు గడ్డం కింద బెల్లముక్క పెట్టి బతిమాలితే ఎవడ చెప్తాడండి. ఇప్పుడు మేము ఇలాగ కొంచెం జనాలకు అర్థమయ్యేలాగా చెప్తాం. ఒక డిప్ప మీద లాగంటే చిన్నపిల్లడు ఉన్నాడు, వాడు అడిగితే చెప్పడం, చెవి మీద వేస్తారు, లేకపోతే డిప్ప మీద ఒకటి లాగి చెప్పరా అంటారు. అలాగా యథాలాపంగా చెప్తాం. దానికి ఒక ప్రొఫెసర్ గారు, ఆయన నిజంగానే మంచి విద్యావేత్త, 10 మందికి చెప్పి స్థాయిలో ఉన్నాడు. చట్టసభల్లో కూడా, పెద్దల సభల్లో కూడా ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడూ ఆయన్ని ఏదో వైరస్ అన్నాను, ఎవరో తమ్మునేలు పెడతారు, మీ ఇష్టమైన తమ్మునేలు పెడతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను, మీరేమంటారు, కొట్టి చెప్పించాలన్నాడు శ్రీనివాసరావు అని పెడతారు జనాలు. దీన్ని మనం మాట్లాడింది దానికి ఉండాలి. కనీసం ఇప్పుడు మీరు పెట్టిన తమ్మునేలకి నేను చెప్పిన దాంట్లో కొంచెం డెప్త్ మీద కొట్టమని చెప్పాను నేను. అలాగే వాళ్ళ పేరు ఎత్తకపోయినా వాళ్ళు ఎవరో అర్థమయ్యేలాగా చెప్తాం. ఓకే ఓకే, కొద్ది హింట్ క్లూ ఇచ్చినట్టుగా. నేను నేరుగా దుర్భాషలాడటం కానీ అన్ని
బూతులు మాట్లాడడానికి చేయను, నేను ఎవరినే చేయను, ఆయనే కాదు ఎవరినే చేయను. ఎందుకు చేయాలి మనం బూతులు, ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు విమర్శించడానికి మన తెలుగులో పదాలు లేవా? బోళలు ఉన్నాయి. తెలుగులో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. మన ఇష్టం మాట్లాడడానికి భాష నక్షీలు చెక్కొచ్చు తెలుగు భాషని. అంచేత సభ్యతా సంస్కారమైన భాషలోనే అవతలోడు తోలు వలిచి ఎండేయచ్చు. దానికి పెద్ద ఒక టీవీలో డిబేట్ పెట్టేసి దాని మీద ఓ వాపోతున్నాడు, విలపిస్తున్నాడు. ఎందుకు మరి మీరు మాట్లాడిన మాటలో ఎంతమంది కోట్లాది మంది మనోభావాలు గాయపరిచేలా మాట్లాడేది మీకు సంబంధమైన టాపిక్లో ఏలెట్టేసి అమరావతి గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి విధానాల గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకం గురించి ఒక్క మాట మాట్లాడకుండా, వాళ్ళ సోషల్ మీడియా డిజిటల్ డెవిల్స్ గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఎంతసేపు మిమ్మల్ని అన్నారో, మిమ్మల్ని ఖచ్చితంగా విమర్శిస్తారో. ఎందుకు విమర్శించరు? ఇప్పుడు మీరు కొంతమంది మనోభావాలు దెబ్బతీసినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తారా? ఇంకా ఆ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి ఉంటే మీరు ఇంకా బాధపడిపోతారు. టీడీపీ వాళ్ళకి ఇంకా కొంత లైన్ ఉంటుంది. అవును, ఆ లైన్ దాటడానికి ఆలోచిస్తారు. ఎక్కడన్నా 5% 10% ఉంటే ఉండొచ్చు, 90% చాలా మర్యాదగా మాట్లాడతారు. మీకు అది రివర్స్. వైసీపీ వాళ్ళ గ్యాంగ్లో 90% నీచంగా మాట్లాడతారు, 10% మర్యాదగా మాట్లాడతారు. డిబేట్ మీకు ఏదో ఇదైపోయిందని మీ ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి సపోర్ట్ ఇచ్చారంటే మీకు ఏ రకంగా గౌరవం ఉంటుంది? మీ విద్య, మీ విద్వత్తు, మీ అనుభవం అంతా నిర్వీర్యం అయిపోయినట్టే, కుళ్ళిపోయినట్టే. కేవలం అంతే. ఆ సాంగత్యం వాళ్ళతో ఒక దుష్టుని మీరు సమర్థించారంటే మీరు వాళ్ళు కోవలోకి వెళ్ళిపోతారు, అంతే కదండి. అవును. ఇప్పుడు మీ స్నేహితుడిని చూసి నేను అంచనా వేస్తారు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో అని బట్టి మిమ్మల్ని అంచనా వేస్తారు, అంతే కదా. అంతే తప్ప మీ వ్యక్తిగతంగా మీతో ఎవరికైనా ఎంచుకుంటే గొడవలు నాకైతే అసలు ఉండవు. మీరే కాదు ఎవరైనా మాట్లాడతాను. నేను చంద్రబాబు గారు తప్పు చేస్తా కూడా మొహమాటలాగా మాట్లాడతాను. మీరు మాట్లాడగలరు అలాగా? కేసీఆర్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎందుకు మాట్లాడలేరు? అంటే మీకు ఏదో ప్రతిఫలం అంది ఉండొచ్చు. పైగా అంటే నా టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు దాని మీద. అయినా నన్ను ఏమనలేదు అనుకోండి. అయినా వేరే వాళ్ళు నీచంగా తప్పే, అంత నీచంగా మాట్లాడకూడదు, ఎవరినే మాట్లాడకూడదు. వాళ్ళు మనకు హాని చేస్తే కూడా నీచంగా. కానీ మీరు అంతకన్నా నీచంగా మాట్లాడే గురించి మీరు ప్రస్తావించకుండా దీని గురించి పెద్ద డిబేట్లు అవి పెట్టి మాట్లాడారంటే అది ఆహ్వానించింది కాక. ఇప్పుడు చూడండి, ఆ మొండితో ఒక బ్రదర్స్ ఏకంగా చంపేయడానికి స్కెచ్ చేసేసారని చెప్పేసి వస్తున్నాయి బయటికి. దీని మీద మాట్లాడండి. అవునా? ఇప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ ఏం చేశారు, అనితారాణిని ఏం చేశారు, అక్కడ నాగమ్మని చంపేశారు, తోట చంద్రని చంపేశారు. ఇలాంటి వాటిని మేము మాట్లాడినాం. సలాం కుటుంబం వీళ్ళ గురించి పదే మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. కష్టాలు ప్రజల్లో దాని గురించి మాట్లాడుతున్నాడు, స్పందిస్తున్నాడు. ఇన్ని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం మీద, ఇసుక మీద, అప్పుల మీద, అప్పుల గురించి కూడా మీరు ఎంత సమర్థంతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద. ఇవన్నీ గమనిస్తారు ప్రజలు. కాబట్టి ఏమైనా ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి విషయాలు. వెళ్ళి ప్రమాదం, చాలా ప్రమాదం. మీరు మిగతా వాళ్ళు ఏమనుకోండి, పెద్ద మనుషులు వైసీపీలో కూడా కొంచెం బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చింది గొడవరా బాబు, వీళ్ళతో ఉన్నామని బాధపడతా తప్పని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీచంగా వ్యవహరించారో, అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే ఈ బూతులు సంస్కృతి ప్రవేశపెట్టారో వాళ్ళందరినీ శిక్షించాలి. అంతే సింపుల్. ఇప్పుడు ఈ మొండితోక బ్రదర్స్ ఎలాగ వెళ్తారు, వాళ్ళ సిపి రాణా ఉన్నాడు, అతను పనిష్మెంట్ అనిపిస్తున్నాడు, వాళ్ళు వెళ్తా అంటగాగినందుకు. అంటే ఈ కేసును పూర్తిగా నీరు గార్చడానికి ఆయనే ప్రముఖ పాత్ర పోషించారంటే ఇప్పుడు ఇవాళ ఆగిందా, మళ్ళీ బయటకు వస్తుంది కదా. మీరు ఏది కూడా శాశ్వతం, నేనైనా మీరైనా ఇంకొకళ్ళైనా ఇదేదో శాశ్వతం అనుకోకూడదు. మేము శాశ్వతం అనుకోలేదు కాబట్టి ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు, అలాగే ఎప్పుడు సుఖాలు ఉండవు, ఎప్పుడు వెళ్తురే ఉండదు, ఎప్పుడు చీకటే ఉండదని భావించాం. కాబట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా అతను దండుపాళ్ళెం బ్యాచ్ అని చెప్పాను నేను. అప్పుడు అదే మాట చెప్తాను, ఇప్పుడు ఇదే మాట, రేపు కూడా అదే మాట చెప్తాను. ఏంటండి అంచేత కొంతమంది గురించి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఎవరైనా సరే, అంతే. అసలు కంటే ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎమ్మెల్యే ఆఫర్, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్సీ, అది ఇవ్వడం ద్వారానే అంటే దానికోసం మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ ఇంకా పెద్ద పదవులు ఇస్తారని ఆశించారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రకంగా పదవులు ఆశింపజేసి ప్రత్యర్థిని చంపడానికి కుట్ర చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఒకవేళ వాళ్ళు చెప్తారండి, వాళ్ళ అవసరం, వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా.
అంటే అంత నీచానికి అంత దారుణమైన నేరానికి పాల్పడాల్సిన నేరం అవుద్ది కదా అది. ఇప్పుడు ఏదైనా పని చేసి పెట్టడానికి పావుల అర్ధ తీసుకుంటాం, బతకడానికి ఏదో రూపాయి ఎలక్షన్లో ఖర్చు పెట్టే కూడా రూపాయి సంపాదించుకుంటే దానికి ప్రజలు ఒప్పేసుకున్నారు. ఎవరు తింటలేదని వదిలేశారు. ఈ ఏకంగా దాడులు చేయటం, అరాచకం చేయటం, చిన్న చిన్న విషయాల్లో షాపుల దగ్గర గట్టా కలెక్షన్ చేసుకోవడం, లేకపోతే వైన్ షాపుల మీద పడతాను కూడా ఒప్పేసుకుంటున్నారు. ఇక ఏకంగా మనుషులు చంపేస్తానికి పోతామే ఈ రకంగా మొదలెడితే మిమ్మల్ని ఎందుకు క్షమించాలి ఎవడన్నా? అందుకనే ఓడించారు ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి వాళ్ళ మీద, అంతే అండి. ఇంకా అంతకన్నా చేసి మాట్లాడుకుంటాం కూడా ఏం లేదు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంతే. ఖచ్చితంగా సార్, ఇప్పటికే వాళ్ళందరినీ ప్రాథమికంగా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మిగతా వాళ్ళ పేర్లు కూడా బయటికి రావాలి. ఎవరైతే చట్టపరంగా వాళ్ళందరూ కూడా శిక్షలు పడడానికి కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.